31 బండిలా వచ్చి ఇచ్చిండు మాకు మాకు 46 31 ఎట్లా ఇచ్చిండో నాకు తెలియదు కానీ మాకైతే పుల్లూరాలు వచ్చి ఇచ్చిండు అనుకుంటున్నాం ఒకరందరికి బయట మరి మేము వేసాం కాబట్టి చెప్తున్నాం మరి శంకర్ రమణ నా తుమ్మూరు సేరి ప్రతాప్ రెడ్డి అంటారు. ఇక్కడ వచ్చి 4 రోజులు కానీ కాంటలు ఇలా లారీలు నింపుడుకు లేట్ అవుతుంది. ఆడకెరుకున్నది మనకెరుకున్నది ఉన్నది కానీ ఒకటి 52 కిలోలు తక్కువ ఒకటి మ్యాచర్ చూడకొచ్చారు వాళ్ళు. మెయిన్ పాయింట్ మ్యాచర్ చూడకొచ్చారు. మ్యాచర్ చూస్తే 51 కిలోలు జోకుంటాం మనం. ఎండ పోయేనికి ఇది కాక 52 కిలోలు జోకుంటారు వాళ్ళు. కానీ ఏమన్నది అంటే వెయిటింగ్ ఏమదంటే మాకు లారీ కిరాయిలు ఎక్క పడుతున్నాయి అంతే. దానికి లాస్ అవుతుంది. దాని ఏమదంటే దానికి అట్లా అవుతుంది. ఒక్క రోజుకు 2,000 రూపాయలు వెయిటింగ్ ఛార్జ్ చేస్తారు వాళ్ళు. 4 రోజుల దాకా ఖాళీగా వచ్చినాయి. ఇలా గోదాంకి ఏమవుతుందంటే గోదాంకు లారీలు రాకొచ్చినాయి. యాలకు రాక మాకు వెయిటింగ్ చేపిస్తారు. దాని కొంత ఇది తిప్పలు అవుతుంది. వాళ్ళకు డైలీ 2 కాంటలు పెట్టమని మేము దయచేసి చెప్పినాం అంతే. పేరు జనార్దన్, పిఎస్ఎస్ మనూర్ సెక్రటరీ. నేను ఇక్కడ సెంటర్ ఇన్ఛార్జిని. ఇక్కడ వెహికల్స్ గత 2 రోజులుగా లారీ ట్రాన్స్పోర్ట్ రాకపోవడం వల్ల కొద్దిగా 2 రోజుల నుంచి కొద్దిగా గ్యాప్ అయింది. రోజువారీగా కాంటలు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ వెహికల్స్ ఏమి వెయిటింగ్ ఏమి ఉండవు. 2 రోజుల నుంచి ఆ లారీ ట్రాన్స్పోర్ట్ సంగారెడ్డి నుంచి రాకపోవడం వల్ల కొద్దిగా ఆగినాయి. 2 కాంటలు పెట్టినాం. 1 కాంటకు బదులు 2 కాంటలు దొక్కుతున్నాం. అంతా మంచిగానే చేస్తున్నాం. ఇంకా కొత్త రైతులకు టోకెన్లు ఏమైనా ఇస్తున్నారా? కొత్త రైతులకు కూడా టోకెన్స్ ఇస్తున్నాం. ఇంకా ఇప్పుడు అక్కడ నుంచి టార్గెట్ కొద్దిగా మాకు ఆన్లైన్ ప్రాబ్లం అవుతుంది. ఆ ప్రాబ్లం కూడా మాట్లాడాము. అంటే అక్కడ ప్యాడీ సెంటర్లు నడవడం వల్ల ఇంకా వేరే సెంటర్లు నడవడం వల్ల లారీలు పంపలేకపోతున్నామని వాళ్ళు చెప్తున్నారు. ఇక కాంట్రాక్టర్ది అంటే వేరే సెంటర్లో పోతున్నాయి. మీకు కొన్ని పంపిస్తాం, వాళ్ళకు కొన్ని పంపిస్తున్నాం. ఇది పెద్ద సెంటర్ కాబట్టి కొద్దిగా ఎక్కువ పంపిస్తే బాగుంటది లారీలు. ఇక్కడ వెయిటేజీ రైతులు కూడా వెయిట్ చేయరు, వెళ్ళిపోతారు. రోజువారీ ఇప్పటిదాకా అయితే రోజు డైలీ 30 టోకెన్స్ 40 టోకెన్స్ కంప్లీట్ చేసేస్తున్నాం రైతులకు. 50 కూడా ఇచ్చినాం. 50 కూడా కంప్లీట్ చేసినాం ఒక్క రోజు. ఇప్పటి వరకు ఎంత ధాన్యాన్ని కొనుగోలు చేసేస్తాం? మినిమం ఇప్పటిదాకా మేము 7,000 చిల్లర బ్యాగుల్స్ కొన్నాం. అంటే ఒక 7-8 లారీలు పంపించాం. ఎన్ని రోజులు స్టార్ట్ అయింది? ఇది మొన్న 2-3 రోజులు అవుతుంది. 2-3 రోజుల్లో 8 లారీలు పంపించాం. 8 లారీలు పంపించాం. స్పీడ్ అప్ చేస్తున్నాం. ఈ బండ్లు వచ్చి ఒక్కొక్క బండ్లు వచ్చి 4 రోజులు అయిందని చెప్తున్నారు. అంటే మొన్న 1 కాంట పెట్టడం వల్ల ట్రాన్స్పోర్ట్ రాకపోవడం వల్ల ఇవి 2 రోజుల నుంచి అమాలీ చార్జెస్ ఎంత? అమాలీ చార్జెస్ మొత్తం ఇక్కడ డివిజన్ లెవెల్ ఎంత అయితే తీసుకుంటారో సొసైటీలు కానీ సంఘాలు కానీ అన్ని సెంటర్లు మేము కూడా అంతే తీసుకుంటున్నాం. లెక్క తీసుకుంటారా? క్వింటల్ లెక్క తీసుకుంటారా? క్వింటల్ లాగా. క్వింటల్కి 80 రూపాయలు చొప్పున తీసుకుంటారు. అది అమాలీ వాళ్ళది. బీఆర్ వాళ్ళు ఇక్కడ మాకు సంబంధం లేదు. అది ఇక్కడ వ్యవసాయ మార్కెట్ కమిటీ దగ్గర జొన్నలు తీసుకొస్తే దానికి టోకెన్ ప్రకారం అని చెప్పేసి సీరియల్ ప్రకారం ఇవ్వాల్సింది పోయి ఎవరికి ఇష్టం వచ్చినట్టు టోకెన్ ప్రకారం తీసుకోకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఎవరైతే పైసలు ఇస్తున్నారో వాళ్ళని ముంగడి తీసుకుపోయి ఫస్ట్ జోకేస్తున్నారు. జోకిన తర్వాత మళ్ళా ఇక వేరే ఎవరన్నా వస్తే రేపు లేదంటే ఎల్లుండి ఇప్పుడు 3-4 రోజులు అవుతుంది. కరెక్టే 4 రోజులు అవుతుంది. చేస్తున్నాం, చూస్తున్నాం, వస్తున్నాము. మళ్ళా టోకెన్ ప్రకారంగా ఇవ్వకుండా అలా ఇష్టం వచ్చినట్టు ఇది చేసిర్రు. 50 కిలోల పాయింట్ 700 గ్రాములు తీసుకోవాల్సింది కానీ 52.500 మీదనే పోతుంది. అంటే క్వింటల్కి 5 కిలోలు పోతున్నాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఎవరు లాస్ అవుతున్నా ఇక్కడ రైతులే లాస్ అవుతుంది. దాని ప్రకారంగా
ఇది అన్యాయంగా అని నేనైతే భావిస్తున్నా. మళ్ళీ ఎంత హమాలి క్వింటల్కి వాళ్ళు 80 రూపాయలు కట్ చేస్తున్నారు ఒకటి కాకుండా. దీని ప్రకారంగా 80 రూపాయలు అయితే వాళ్ళు తీసుకుంటున్నారు.